జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జన్మను సుకృతం చేసుకోవాలంటే మనం 60-65 సంవత్సరాల వరకు నేర్చుకున్న ప్రతి మంచి విషయాన్ని సమాజానికి తెలిసేలా బోధించాలి, తెలియజేయాలి. దైవభక్తి, దేశభక్తి కలిగేలా ప్రయత్నం చేయాలి. అది మన కనీస ధర్మం. ప్రస్తుతం మనకు జీవితం గడపడానికి భగవంతుడి సృష్టిలో సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ వచ్చాయి కదా. వీటిని సద్వినియోగం పరచుకోవాలంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా ప్రజలకు, మన పిల్లలకు మంచి బోధించే ప్రయత్నం చేయాలి. మనకు తెలిసిన విషయాలను వాళ్ళకు తెలియపరచాలి. ముఖ్యంగా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా వాళ్ళు దైవభక్తి కలిగి, దేశభక్తి కలిగి, సంతోషంతో ఉండి ముందుకు సాగేలా వాళ్ళని ఉత్తేజపరచాలి. కనీసం రోజుకు ఒక 5 నిమిషాలు ఒక నిర్ణీత స్థలంలో కూర్చొని భగవంతుణ్ణి ధ్యానించి ఇప్పటివరకు గడిపిన జీవితాన్ని మంచిగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఇక ముందు కూడా బాగు చేయాలని స్వామిని వేడుకోవాలి. అది చాలు. రెండవది, కనీసం వారానికి ఒకసారి దేవాలయంలోకి పోయి ప్రదక్షిణ చేసి స్వామి దర్శించుకోవడం కూడా మంచిది. ఇది జీవితం ధన్యం చేస్తుంది. భగవంతుని పట్ల ప్రేమతో కలిగినటువంటి భక్తి ఉండాలి, కానీ భయం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. భగవంతుడు మనల్ని ఎట్టి పరిస్థితి ప్రతి విషయంలోనూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కానీ భగవంతుని చేస్తే ఏమవుతుందో, ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకోవద్దు. భగవంతుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించి స్వామిని వేడుకోవాలి. అది చాలు. మనం భయపడే అవసరం లేదు. భగవంతునికి ఇష్టంగా దండం పెట్టుకుంటే చాలు. ప్రతి మనిషికి భగవంతుడు 2 సార్లు బాగుపడే అవకాశం కల్పిస్తాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకొని భవిష్యత్తును బాగు చేసుకోవాలి. భగవంతుడిపై భారం వేసిన ప్రతి ఒక్కడు తప్పకుండా వాడి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు, ఆనంద జీవితం గడుపుతాడు. ఇప్పటి వరకు మేము భక్తుల సహకారంతో వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఇంటింటా శ్రీ విష్ణు సహస్రనామాలు, శ్రీమద్ భగవద్గీత, సంక్షేమ రామాయణం, ఆదిత్య హృదయం లాంటి కార్యక్రమాలను నిర్వహించి భగవంతుని దయ వల్ల ఆచార్యానుగ్రహంతో జయప్రదమైనాయి. ఇవి పఠించిన ప్రతి ఒక్కరూ ధన్యులైనారు. అందరూ భగవంతుని దయ తరించారు. ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా చేసే ఎలాంటి కార్యక్రమాలైనా భగవంతుడికి ఇష్టమే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని భగవంతుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, అందరికీ ఆనంద జీవితం గడిపేలా కరుణించాలని, అందరినీ తరింపయ్యాలని కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.